ఓకే, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి, ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు? 13,000 నుంచి 22,000. పరిస్థితులు బట్టి, ఆ రోజున్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే నేనున్నప్పుడే పెరిగిపోయింది. నువ్వు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? ఆన్సర్. ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే 138 కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు. ఒకే ఒక్క సంవత్సరం 2017వ సంవత్సరం 138 కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫియర్ అయి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు, ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది. అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు 5-6 రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు. ఇప్పుడే మాకు సమాచారం, ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగా లేదని, క్వాలిటీ పోయిందని, మళ్ళీ మందాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. ఒక 2-3 రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు. నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది. ఈరోజు నేను 11,600కో 12,000కో ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు. రేపు 20,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 అవుతుంది. ప్రభుత్వం 11,000కే కదా మార్కెట్ ధర ఇచ్చింది. మేము అంతంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్థికంగా చాలా సమస్యలు, ఇబ్బందులు ఉన్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం. రేపు బడ్జెట్లో కూడా పెడతాం. ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు. మాట్లాడితే 2 లక్షల ఎకరాల్లో పంట తగ్గిపోయింది, ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు. మూర్ఖుడా, ప్రభుత్వం వైఫల్యం కాదు. చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు, కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు, కొంతమంది మేజ్కి వెళ్ళారు. ఆ మాత్రం ఐడియా లేదా? ఆ మాత్రం కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా? 2 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని. ఆ 2 లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది, రెడ్ గ్రామ్ ఉంది, మేజ్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా
ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను. మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, అది మన చేతిలో లేదు. మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు. మీరు చూశారు, 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు. అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి. మేము 4 లెటర్లు రాసాం. ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టుగా సమాచారం. ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం. మళ్ళీ వేళ అందుకే ప్రెజర్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపెళ్ళవాలి